ఆంధ్రప్రదేశ్లో బంగారమే కాదు, అత్యంత విలువైన క్రిటికల్ మినరల్స్, చాలా అరుదుగా దొరికే రేర్ ఎర్త్ మెటల్స్ పుష్కలంగా ఉన్నాయని తాజాగా జరుగుతున్న జియాలజికల్ సర్వే అంటే భూగర్భ సర్వేలో బయటకు వస్తున్న విషయాలు. గత కొంతకాలంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ పరిశోధనలో, అన్వేషణలో ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఖనిజాల నిధిగా మీకు బయటికి వస్తున్నది. సో ఇటీవల నేను చాలా వివరంగా చెప్పాను, 50 టన్నుల బంగారం దొరికే అవకాశాలు ఉన్నాయని, కర్నూలులోని జొన్నగిరిలో ప్రారంభం కాబోతుందని కొద్ది రోజుల క్రితమే చెప్పాను. తెలుగు మీడియాలో ప్రముఖంగా రాకముందు వివరంగా చెప్పాను. సో ఇప్పుడు అది అందరికీ అన్ని పత్రికల్లో వచ్చింది ఇప్పుడు. సో కర్నూలులోని జొన్నగిరే కాకుండా చిగురుగుంట ఇలాంటి ఇతర గ్రామాల్లో కూడా ఈ బంగారం కొరకే అన్వేషణ సాగుతోంది. ఇదే జరిగితే భారతదేశానికే బంగారపు ఖనిగా ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్ కాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో, అలాగే వెనుకబడిన రాయలసీమ ప్రాంతాల్లో జరిపిన ఈ అన్వేషణ ఆశ్చర్యకరమైన విలువైనటువంటి క్రిటికల్ మినరల్స్ అందిస్తుంది. ఈ క్రిటికల్ మినరల్స్ మీ అందరికీ తెలుసు, ఆధునిక ఎకానమీకి, మోడర్న్ ఎకానమీకి చాలా కీలకం. ఇప్పుడు బంగారమే కాదు, ఇందులో టైటానియం లాంటి విలువైనటువంటి మెటల్స్ కలిగినటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. భారతదేశమే కాదు, ప్రపంచమే ఈరోజు రేర్ ఎర్త్ చుట్టూ తిరుగుతోంది. రేర్ ఎర్త్ మెటల్స్ పైన చైనా పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండడం అమెరికాకు కూడా టెన్షన్ పుట్టిస్తుంది. అమెరికా ప్రత్యామ్నాయంగా పాక్సిలికాని మన దేశంతో కలిపి వివిధ దేశాలతో కూడిన ఈ రేర్ ఎర్త్ కోయలిషన్ను చైనాకు పోటీగా నిర్మించింది. సో అందువల్ల మీకు ఆ మధ్య లీథియం కశ్మీర్లో బయటపడింది అన్న, దాన్ని తీయడం ఎంత ఛాలెంజింగో కూడా తెలియదు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర మైనింగ్ శాఖ చెప్పిందంటే కమర్షియలీ సిగ్నిఫికెంట్ క్వాంటిటీలో ఈ ఖనిజ నిక్షేపాలు, 16 రకాల ఖనిజ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరము, రాయలసీమలో లభ్యమవుతున్నాయని ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అంచనా. 16 టైప్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, వెరీ క్రిటికల్ ఫర్ ద మోడర్న్ ఎకానమీ అండ్ కమర్షియల్లీ సిగ్నిఫికెంట్ క్వాంటిటీలో దొరుకుతోంది. టైటానియమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో దొరికిన ఈ 16 రకాల క్రిటికల్ మినరల్స్లో మీకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం లీథియం, టంగ్స్టన్, బెరీలియం, అలనైట్, గ్రాఫైట్, జిర్కోనియం, ఇలా ఒకటి కాదు, కొన్నైతే ఆ పేర్లు కూడా మనం వినలేదు. అలాంటి మూలికలు, ఎలిమెంట్స్ కూడా, మెటల్స్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయని. ఈ రేర్ ఎర్త్ ఎంత కీలకం అంటే వీటి ఎక్స్టెన్సివ్ యూజెస్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ అన్బిలీవబుల్. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, స్మార్ట్ ఫోన్స్, అలాగే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లు థోరియంను రేడియో యాక్టివ్ న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. మీకు మిసైల్స్, అడ్వాన్స్ డిఫెన్స్ ప్రొడక్షన్లో కూడా ఈ రేర్ ఎర్త్ వాడతారు. ఈ ఖనిజ నిక్షేపాల మైనింగ్తో భారతదేశంలోని ఒక కీలకమైన ఖనిజాల ఒక నిలయంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోబోతోంది. ముఖ్యంగా ఇప్పుడు టైటానియం కలిగినటువంటి ఖనిజాలు మీకు విశాఖపట్నం, శ్రీకాకుళంలో పుష్కలంగా బీ శాండ్స్లోను ఇతరత్ర లభించింది. వీటితో 100% ఆఫ్ దేశ టైటానియం అవసరాల్ని ఆంధ్రప్రదేశ్ తీర్చగలుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కాపర్, జింక్, లెడ్ ఇలాంటి లోహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్, బాక్సైట్, అల్యూమినియానికి కీలకమైంది. సో ఒక రేర్ ఎర్త్సే కాదు, ఇప్పుడు ఇతర రకాల మినరల్స్, విలువైనటువంటి మినరల్స్ వెల్త్ కూడా ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతోంది. సో దీంతో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏరోస్పేస్, మ్యారిటైమ్,
క్లీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్, అలాగే విండ్ టర్బైన్లో వాడతారు. మిసైల్స్లో, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్లో, సూపర్ కండక్టర్స్లో, ఇలా ఒక రకమైన యూజ్ కాదు. సో ఎంటైర్ సెట్ ఆఫ్ మోడర్న్ ఎకానమీ, స్మార్ట్ ఫోన్స్ నుంచి మొదలుకొని మిసైల్స్ వరకు అంటే మీరు ఆలోచించండి. క్లీన్ ఎనర్జీ నుంచి మొదలుకొని న్యూక్లియర్ ఎనర్జీ వరకు, సో మీకు సోలార్ ప్యానెల్స్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ వరకు, ఇలా ఎనర్జీ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్, మీకు అనేక రంగాల్లో వీటి విలువ మామూలుది కాదు. సో 10 సంవత్సరాల్లో గనక ఇది రియలైజ్ అయితే 50,000 crore ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. 50,000 కోట్ల పెట్టుబడులు ఈ మైనింగ్ వరకే కాకుండా దీని సప్లై చైన్స్, దానికి ప్రాసెసింగ్ ఫెసిలిటీసు, అలాగే మీకు దానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంటు, వాల్యూ అడిషను, ఇవన్నీ కనుక ఈ ఈకోసిస్టమ్ మొత్తం వస్తే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఇది మ్యాసివ్ పుష్గా కూడా ఉంటుంది.